ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 5వ ఓడిఐ. ఈ వీడియోలో ఏ టీం బాగుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, కీ ప్లేయర్స్ ఎవరెవరు, ఇంకా డ్రీమ్ 11 లాంటి టీమ్స్ ఎలా పెట్టాలని చూద్దాం. ముందు మనం రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే ఒక స్పిన్ విషయంలో మాత్రం ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియా కంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంది. కానీ బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ లో రెండు టీంలు ఆల్మోస్ట్ హెడ్ టు హెడ్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ మీద గడ్డ అనేది ఎక్కువగా ఉంటుంది, మాయిశ్చర్ కూడా ఉంటుంది. సో ఫాస్ట్ బౌలింగ్ లో జోష్ హెజల్వుడ్, మిచెల్ స్టార్క్, బ్రైడెన్ కార్స్ లాంటి బౌలర్స్ వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈ బౌలర్స్ మీద ఫిల్ సాల్ట్, మిచెల్ మార్ష్ బాగా ఆడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిడిల్ ఓవర్స్ లో స్పిన్ అనేది అంతగా పడదు. ఒక ఆడమ్ జాంపా మాత్రం బాల్ ను కొంచెం స్కిడ్ చేసి బాగా వికెట్లు తీయగలడు. కానీ స్టీవ్ స్మిత్, లబుషేన్, హ్యారీ బ్రూక్, జమీ స్మిత్ లాంటి బ్యాటర్స్ బాగా ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోకపోతే 270 పైనే రన్స్ కొట్టేదానికి అవకాశం ఉంది. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వచ్చేసరికి వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో న్యూ బాల్ తో వికెట్లు తీసుకోలేకపోతే చేజింగ్ గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ చేజింగ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కంటే కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా పర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు డ్రీమ్ 11 లాంటి టీమ్స్ ఎలా పెట్టుకోవాలని చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ టీం నుంచి ఒక ఓపెనర్, ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, సెకండ్ ఇన్నింగ్స్ టీం నుంచి ఫాస్ట్ బౌలర్స్ పెట్టుకుంటే మంచిది. సెకండ్ ఇన్నింగ్స్ టీం నుంచి ఓపెనర్ ఒకరిని, ఒక నెంబర్ 3 బ్యాట్స్మెన్ నుంచి పెట్టుకుంటే మంచిది. సో ఓవరాల్ గా బాగా ఫాస్ట్ వేసే బౌలర్స్, ఇంకా బాగా అటాకింగ్ ఆడే బ్యాట్స్మెన్స్ ఈ మ్యాచ్ లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రికెట్ తెలుగు ఫర్ మోర్.